ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్ర దాడి ఘటనకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బోండి బీచ్లో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన సాజిద్ అక్రమ్ వద్ద భారత్ పాస్పోర్టు ఉన్నట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. అతడు హైదరాబాద్ నుంచి పాస్పోర్టు పొందినట్లు తెలిపారు. సాజిద్ కదలికలపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. 6 సార్లు ఇండియా వచ్చిన సాజిద్ 3 సార్లు మాత్రమే హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరెవరిని కలిశాడు, తన సోదరుడితో చెల్లెలితో టచ్లో ఉన్నాడా లేదా అని ఆరా తీస్తున్నారు. సాజిద్ చెల్లెలు ప్రస్తుతం టోలీ చౌక్లోనే ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్కు రాని ఆ 3 సార్లు దేశంలో ఎక్కడికి వెళ్ళాడు, ఎవరిని కలిశాడు? సాజిద్ సొంత సోదరుడు షహీద్ హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇప్పుడు డాక్టర్ షాహిద్ కదలికలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కాల్పుల ఘటన తర్వాత సాజిద్ చెల్లెలు ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బోండి బీచ్లో కాల్పులు జరిపినటువంటి ఆ నిందితుల్లో ఒకరు సాజిద్ అక్రమ్ వద్ద భారత్ పాస్పోర్ట్ ఉన్నట్లుగా ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. ఇక్కడ ట్రోలీ చౌక్లోనే ఆ సాజిద్ సంబంధించినటువంటి సోదరుడు తన సోదరి కూడా ఇక్కడే ఉన్నట్టుగా చెబుతున్నారు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం ఇస్తారు. అనిల్, సాజిద్ కదలికలపైన ఇప్పుడు ఎట్లా నిఘా పెట్టారు పోలీసులు? భారత్కు వచ్చాడు కానీ హైదరాబాద్ రాకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పటికీ వాళ్ళ సోదరితో లింక్స్ ఉన్నాయా, టచ్లో ఉన్నారా? సో వీళ్ళ కదలికలపైన కూడా ఎటువంటి ఫోకస్ చేశారు పోలీసులు? రాజేష్, ఆస్ట్రేలియా సిడ్నీలో జరిగిన కాల్పుల్లో భాగంగా సాజిద్కి సంబంధించి అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పాలి. అతనికి సంబంధించిన పాస్పోర్ట్ కూడా ఇండియాకి సంబంధించి ఉందని, ఇప్పటికీ కూడా ఆ పాస్పోర్ట్ ఉన్నట్టుగా ఆస్ట్రేలియా అధికారులు అయితే గుర్తించారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం తన టోలీ చౌకీకి అంటే 3 సార్లు రావడం జరిగింది. అంటే ఇండియాకి 6 సార్లు వస్తే అందులో తన ప్రాంతమైనటువంటి అల్ హస్నద్ టోలీ చౌకీలో ఉంటుంది. తన ఇంటికైతే 3 సార్లు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 3 సార్లు వచ్చినటువంటి సాజిద్ ఎవరిని కలిశాడు, ఎవరితోటి ఉన్నాడు, ఎవరితోటి టచ్లో ఉన్నాడు అని మాత్రం ప్రజెంట్ అయితే ప్రశ్నగా మారిందని చెప్పాలి. దానికి సంబంధించిన అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయని చెప్పాలి. అంటే తన చెల్లెలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా తన తమ్ముడు బ్రదర్ అయినటువంటి సాహిద్కి సంబంధించి అతను డాక్టర్గా ఉన్నాడు. మరి వీళ్ళిద్దరికి సంబంధించి టచ్లో ఉన్నాడా లేదా అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కాల్పుల్లో భాగంగా సాజిద్ దాదాపు ఇండియాకి 6 సార్లు రాగా అందులో 3 సార్లు ఇక్కడికి వచ్చాడు. మరి 3 సార్లు ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికి కూడా తన పాస్పోర్ట్, ఇండియాకి సంబంధించిన పాస్పోర్ట్ తన దగ్గర ఉన్నట్టుగా ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. కాబట్టి మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకుని కూడా ప్రెసెంట్ అయితే సాజిద్కి సంబంధించిన లింకులన్నీ కూడా సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి సాహిద్కి సంబంధించి అంటే సాజిద్ బ్రదర్ అయినటువంటి సాహిద్ డాక్టర్కి సంబంధించి కావచ్చు, అతను ప్రెసెంట్ అప్స్కాన్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి అతను ఎక్కడికి వెళ్ళాడు, తనకు సంబంధించి అతను టచ్లో ఉన్నాడా లేదా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తన చెల్లెలు మాత్రం ఇదే ప్రాంతంలో ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి తిన చెల్లెలు అతనితో టచ్లో ఉందా లేదా దానికి సంబంధించి ఏంటి అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అంటే రీసెంట్గా జరిగినటువంటి ఈ కాల్పుల్లో భాగంగా ఇతను సంబంధించి 2022లో ఇతను ఇక్కడికి వచ్చినట్టుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. కాబట్టి మరి వచ్చినప్పుడు ఎవరితోని టచ్లో ఉన్నాడు, ఎవరితోని మాట్లాడాడు, అంటే ఇతనితో పాటు ఇంకెవరైనా లింకులు కలిగి ఉన్నారా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సౌత్ వెస్ట్ జోన్కి సంబంధించి అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాలలో నుంచే చాలా వరకు కూడా ఉగ్ర లింకులు కావచ్చు, ఉగ్రవాదానికి సంబంధించిన వివరాలు కావచ్చు అన్నీ కూడా బయటకు వెళ్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచే చాలా మంది కూడా ఉగ్రవాదులు బయటకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకునే ప్రజెంట్ ఇక్కడ పోలీసులు కూడా, అధికారులు కూడా, ఇప్పటికే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తమైంది, ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రజెంట్ సాజిద్కి సంబంధించి తనకు సంబంధించిన సమాచారం కావచ్చు, తనకు సంబంధించిన వివరాలు కావచ్చు, అంటే 27 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన వ్యక్తి 6 సార్లు రావడం, 6 సార్లలో 3 సార్లు హైదరాబాద్కి సంబంధించిన తన ప్రాంతానికి రావడం, మరి ఇంకో 3 సార్లు ఎక్కడికి వెళ్ళాడు, ఈ 3 సార్లు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ 3 సార్లలో ఎవరెవరిని కలిశాడు, అంటే తన చెల్లెలు ఉంటుంది, అదేవిధంగా తన బ్రదర్ కూడా ఉంటున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరిని కలిశాడా లేదా, కలిస్తే ఏం మాట్లాడారు, దానికి సంబంధించి అసలు వాళ్ళకి సంబంధించిన ఉగ్రవాద లింక్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే తనకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా అమ్ముకోవడానికి తను వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆస్తులన్నీ అమ్ముకున్న తర్వాత తిను అందరితో టచ్లో ఉన్నాడా లేదా అని మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రాజేష్. సో మొత్తానికైతే ఈ సాజిద్ విషయానికి వస్తే ప్రజెంట్ సాజిద్కి సంబంధించిన
బ్రదర్ కావచ్చు, అదేవిధంగా చెల్లెలకి సంబంధించి కావచ్చు, వాళ్ళని కనుక విచారిస్తే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ సేకరిస్తే మాత్రం తనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అనిల్.